నమస్తే అండి. ఈ వీడియోలో నేను జీన్ ఎడిటింగ్ అనే కాన్సెప్ట్ కోసం మాట్లాడదాం అనుకుంటున్నాను. సో, ఈ పర్టిక్యులర్ వీడియో నేను 2 పార్ట్స్ కింద చేస్తాను. ఒకటేంటంటే జీన్ ఎడిటింగ్‌లో మనం జీన్ ఎడిటింగ్ కోసం మనం డెప్త్‌గా మాట్లాడే ముందు దాని ఫండమెంటల్స్ కొన్ని తెలియాలి. మన ఫస్ట్ వీడియోలో జీన్ ఎడిటింగ్ కావాల్సిన ఫండమెంటల్స్ అన్నీ తెలుసుకుంటే అసలు మన జీన్ ఎడిటింగ్ అంటే ఏంటో నెక్స్ట్ వీడియోలో మనం చూడొచ్చు. సో, నార్మల్‌గా జీన్ ఎడిటింగ్ అంటే నార్మల్‌గా ఐడియా ఇచ్చి దాని ఫండమెంటల్స్‌కి వెళ్తానండి. సో, జీన్ ఎడిటింగ్ అంటే ఏంటి సింపుల్‌గా చెప్పాలి అంటే ప్రతి మనిషికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట. సో, క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన హెయిర్ కలర్ కానీ, లేదంటే మన ఐ కలర్ కానీ, లేదంటే మన స్కిన్ టోన్ కానీ, లేదంటే మన మన హైట్ కానీ, సో ఇవన్నీ డిసైడ్ చేస్తూ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే మనం ఎడిట్ చేసి మనకు నచ్చినట్టుగా మనం తయారు చేసుకునే ఫెసిలిటీ మనకేంటంటే ఈ జీన్ ఎడిటింగ్ అనే కాన్సెప్ట్‌లో ఉంటుందని రీసెర్చ్‌లో తేలిందనమాట. అలాగే రీసెర్చెస్ కొన్ని చేశారు, కొన్ని ఫెయిల్యూర్ అయ్యాయి, కొన్ని సక్సెస్ కూడా అయ్యాయన్నమాట. సో, అట్లా మనకేంటంటే ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ఏంటంటే ఈ జీన్ ఎడిటింగ్ అంటే ఏంటో కొంచెం డెప్త్‌గా తెలుసుకుంటూ దాని ఫండమెంటల్స్ కూడా స్టడీ చేద్దాం ఇప్పుడు. సో, ఇప్పుడు మనం జీన్ ఎడిటింగ్‌లో బేసిక్ ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బాడీ తీసుకుంటే లేదంటే ఎనిమల్ బాడీ తీసుకుంటే బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఏంటంటే ప్రతి బాడీలో మనకేంటంటే సెల్ అనమాట. సెల్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఆర్గాన్ లెవెల్ వరకు వెళ్తామన్నమాట. సో, ఇప్పుడు మనం ఈ హైరార్కీ చూస్తే ఆర్గాన్స్ వరకు ఎలా వెళ్తామో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ ఉంటుంది. సెల్ తర్వాత టిష్యూ తయారవుతుంది. టిష్యూ తర్వాత ఆర్గాన్ తయారవుతుంది. టిష్యూ నుంచి ఆర్గాన్ వస్తుందన్నమాట. సో, ఇప్పుడు ఈ ఆర్గాన్స్ అంటే కొన్ని రకాల ఆర్గాన్స్ అన్నీ కలిసి ఒక పని చేస్తే దాన్ని ఆర్గాన్ సిస్టమ్ అని అంటామన్నమాట. సో, ఇట్లా ఏంటంటే మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సెల్ నుంచి స్టార్ట్ అయ్యి ఆర్గాన్ సిస్టమ్ వరకు వెళ్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్గాన్ సిస్టమ్స్ కోసం కొన్ని ఆర్గాన్ సిస్టమ్స్ కోసం మనం మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ మన డైజెస్టివ్ సిస్టమ్ ఉందనుకోండి. ఈ డైజెస్టివ్ సిస్టంలో మనకి బేసిక్‌గా ఏ ఆర్గాన్స్ వర్క్ అవుతాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డైజెస్టివ్ సిస్టంలో మనకి స్టమక్ ఉంటుంది, అలాగే స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది, లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది, లివర్ ఉంటుంది, ప్యాంక్రియాస్ ఉంటాయి. సో, ఇవన్నీ కలిపితే మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనమాట. సో, ఇప్పుడు ఈ డైజెస్టివ్ సిస్టంలో ఏమవుతుంది, మనం తీసుకున్న ఫుడ్ స్టమక్‌లోకి వెళ్ళి స్టమక్‌లో ఉన్న కొన్ని యాసిడ్స్ ఏదైతే మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్, అలాగే NaCl, సో ఇలాంటి యాసిడ్స్ అన్నీ ఏం చేస్తాయంటే ఫుడ్‌ని మనకి ఏంటంటే తిన్న ఫుడ్‌ని మనకి ఒక జ్యూస్ ఫార్మాట్‌లో క్రియేట్ చేస్తాయన్నమాట. అంటే దాన్ని డివైడ్ చేసేస్తాయన్నమాట. డివైడ్ చేసేసి మనకి ఏంటంటే మనకి ఇంటెస్టైన్‌లోకి పంపిస్తాయి. ఇంటెస్టైన్‌లో కొన్ని రియాక్షన్స్ జరిగి మనకేమవుతుందంటే ఈ తీసుకున్న ఫుడ్ మొత్తం మళ్ళీ ప్రోటీన్స్ అన్నిట్లే ఆ పర్టిక్యులర్ ఫుడ్‌లో ఉన్న ప్రోటీన్స్ అన్నిటిని ఆ పర్టిక్యులర్ ఇంటెస్టైన్ శోషించుకొని బ్యాలెన్స్ అంతా వేరే ఇంటెస్టైన్ ద్వారా మనకి యానల్‌లోకి పంపించేస్తూ ఉంటదనమాట. సో, ఇట్లా ఏంటంటే ఈ ఆర్గాన్ సిస్టమ్ అన్నిటికి తయారు చేయడం కోసం మనం బేసిక్‌గా మనం ఆర్గాన్ లెవెల్‌లో చూస్తాం కానీ ఈ ఆర్గాన్ లెవెల్‌లో మైన్యూట్ పార్టికల్స్ వెళ్తే ఆ పని ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ పార్టికల్ చేస్తుందంట. ఆ పార్టికల్లే మనం సెల్ అని అంటాం అన్నమాట. సో, ఈ సెల్ కోసం స్టడీ చేస్తే మనకి జీన్ ఎడిటింగ్ అనేది ఈజీ అవుతుందన్నమాట. ఒకవేళ కనుక మనకి సెల్ కోసం తెలియదు అంటే జీన్ ఎడిటింగ్ అర్థం అవుతుంది. అంత కొంచెం కష్టంగా ఉంటుంది. సో, యాక్చువల్‌గా ఈ కాన్సెప్ట్ ఈజీయే. బట్ ఏంటంటే డెప్త్‌గా తెలుసుకుంటే అక్కడ ఏం జరుగుతుందని మనకి ఈజీగా ఐడెంటిఫై చేయగలం అనమాట. ఇప్పుడు సెల్ అంటే ఏంటో చూద్దాం. ఈ సెల్‌లో మనకేంటంటే అలాగే నేను ఇంకో సిస్టమ్ కోసం చెప్తాను. సో, అప్పుడు ఇంకొంచెం డెప్త్‌గా మీకు ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెస్పిరేటరీ సిస్టమ్ తీసుకోండి. సో, రెస్పిరేటరీ సిస్టమ్ ఏం చేస్తుందంటే మన ఆక్సిజన్ ఏదైతే తీసుకుంటున్నామో, ఇన్హేల్ చేస్తున్నామో, ఈ ఇన్హేల్ చేస్తున్న ఆక్సిజన్‌ని ఏంటంటే మన లంగ్స్‌లోకి తీసుకెళ్ళి ఆ లంగ్స్ నుంచి ఏం చేస్తుందంటే బ్లడ్ వెసల్స్‌లోకి పంపించిన తర్వాత బ్లడ్ ఏంటంటే ఆక్సిజన్‌ని తీసుకొని ఆ బ్లడ్ అనేది కూడా ఒక ప్రోటీన్ అనమాట. అసలు ప్రోటీన్ కోసం మనం మాట్లాడతాం. ప్రోటీన్ సింథసిస్ కోసం మనం మాట్లాడతాం. సో, ఈ బ్లడ్ అనేది ఏంటి హిమోగ్లోబిన్ అనే ఒక ప్రోటీన్ అనమాట. ఈ ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే అందులో ఉన్న ఆక్సిజన్ని తీసుకొని మనకి ఏంటంటే హార్ట్‌లోకి పంపిస్తుంది అనమాట. హార్ట్ ఏం చేస్తుందంటే అన్ని పార్ట్స్‌కి అందులో ఉన్న ప్రోటీన్ని మనకి అన్ని పార్ట్స్‌కి పంప్ చేస్తుంది అనమాట నర్వ్స్ ద్వారా. సో, ఇలా ఏమవుతుందంటే మనకి
అట్లానే ఆక్సిజన్ యూజ్ చేసుకున్న తర్వాత, అంటే మన బాడీ ఆక్సిజన్ యూజ్ చేసుకున్న తర్వాత బ్లడ్ డీఆక్సిజనేట్ అయిపోతుంది, ఆక్సిజన్ ఉండదు అందులో. సో ఆ ఆక్సిజన్ లేని బ్లడ్ని మళ్ళీ మన లంగ్స్ ఏం చేస్తాయంటే ఒక యాంగిల్లో తీసుకొని మళ్ళీ దానికి ఆక్సిజన్ నింపి మళ్ళీ బ్లడ్ వెసల్స్లో పంపిస్తాయి. అట్లాగే హార్ట్లో డీఆక్సిజనేషన్ బ్లడ్ మళ్ళీ వేరే రూట్లో లంగ్స్లోకి వెళ్తుంది. సో ఇట్లా ఏంటంటే ఈ ఆర్గన్స్ అండ్ హార్ట్ తాలూకు సిస్టమ్ అంతా మనకి రెస్పిరేటరీ సిస్టంలో మనకి వర్కౌట్ ఉందన్నమాట. సో ఈ పర్టికులర్ ఇవన్నిటికి బేసిక్ యూనిట్ తీసుకుంటే మన సెల్ అని మాట్లాడచ్చు. మరి ఇప్పుడు ఈ సెల్లో ఏముంటుందో ఒకసారి చూద్దాం. సెల్లో మనకి ఏంటంటే బేసిక్గా మనం ఒక సర్కిల్ అనుకుంటే ఆ సర్కిల్ అవుటర్ లేయర్ని ఏమంటాము అంటే సెల్ మెంబ్రైన్ అని అంటాం అన్నమాట. సో ఇప్పుడు ఈ సెల్స్ 2 టైప్స్ మనకు ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే యూకారియోటిక్ సెల్, ప్రొకారియోటిక్ సెల్స్. యూకారియోటిక్ సెల్స్ అంటే మన యానిమల్స్లో అన్నింటిలో హ్యూమన్స్లో ఏంటంటే మనకి యూకారియోటిక్ సెల్స్ ఉంటాయన్నమాట. యూకారియోటిక్ సెల్కి ప్రొకారియోటిక్ సెల్కి తేడా ఏంటంటే యూకారియోటిక్ సెల్లో న్యూక్లియస్ ఉంటుంది, ప్రొకారియోటిక్ సెల్లో న్యూక్లియస్ ఉండదన్నమాట. సో అందుకే యూనిసెల్యులార్ అంటాం వాటిని. సో మనం ప్రొకారియోటిక్ సెల్ కోసం మనం మాట్లాడడం కానీ యూకారియోటిక్ సెల్ కోసం మాట్లాడదాం. అంటే ప్రొకారియోటిక్ సెల్లో పెద్ద అంత ఫంక్షనాలిటీ హెవీగా ఉండేది ఏమి ఉండదు మనకి, ఎందుకంటే అక్కడ న్యూక్లియస్ ఉండదు, మిగతా మెకానిజం ఏం అంత హయ్యర్గా ఉండదు. ఈ ప్రొకారియోటిక్ సెల్ ఎక్కడ ఉంటాయంటే బ్యాక్టీరియాస్లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ యూకారియోటిక్ సెల్లోకి వస్తే యూకారియోటిక్ సెల్ చాలా మోర్ పవర్ఫుల్, మరి చాలా వర్క్స్ చేస్తుంది ఈ సెల్. ఎందుకంటే ఇందులో మనం మాట్లాడుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ ఒక పని ఉంటుంది. ఆ పని చేయడం కోసం ఆ ఆర్గాన్లో ఉన్న ఈ సెల్స్ అన్ని కాంబినేషన్ అయితేనే కదా ఒక ఆర్గాన్ అవుతుంది. ఈ సెల్స్ అంతా కాంబినేషన్ ఒక ఆర్గాన్ అనమాట. సో ఇప్పుడు ఈ సెల్స్ అన్నీ ఏం చేస్తాయి యాక్చువల్గా బేసిక్గా అంటే ఆ ఆర్గాన్ పనిచేసే ప్రోటీన్ని, ఎనర్జీస్ని ఈ సెల్స్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు అంటే బేసిక్గా తీసుకుంటే ఈ సెల్ ఏం చేస్తుందంటే అక్కడ ప్రోటీన్ సింథసిస్ చేస్తుంది అనమాట. అంటే ఆ పర్టికులర్ ఆర్గాన్ పనిచేసే తాలూకా ఫుడ్ సింథసిస్ చేసి ఆ ఆర్గాన్కి ఆ మొత్తం ఆర్గాన్లో స్ప్రెడ్ అవ్వాలంటే ఈ సెల్స్ ఆ పర్టికులర్ ప్రోటీన్స్ని కుక్ చేయాలన్నమాట. కుక్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెల్ కోసం మనం ఐడియా తెచ్చుకుంటే అప్పుడు మనకి ఆ ప్రోటీన్స్ ఎలా కుక్ అవుతాయో ఐడియా వస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ తీసుకుంటే ఆ సెల్లో మనం సర్కిల్లో ఉందనుకున్నాం కదా, దాని అవుటర్ లేయర్ అంతా సెల్ మెంబ్రేన్ అంటాం. దాని తర్వాత ఏముంటుందంటే సైటోప్లాజం అని ఉంటుందన్నమాట. ఈ సైటోప్లాజంతో పాటు ఇంకా చాలా ఆర్గనల్స్ అంటాం అన్నమాట. ఆర్గనల్స్ ఏంటంటే మళ్ళీ సెల్లో డిఫరెంట్ చిన్న ఆర్గాన్స్ని ఆర్గనల్స్ అంటాం అన్నమాట. ఈ ఆర్గనల్స్ ఏంటంటే మైటోకాండ్రియా అని, ఎండోప్లాస్మిక్ రెక్టిక్యులం అని, అలాగే గోల్గి బాడీ అని. సో ఇట్లా ఏంటంటే డిఫరెంట్ ఆర్గనల్స్ మనకి మళ్ళీ ఆ సెల్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనల్స్ కోసం మనం చూద్దాం ఇందులో. సో ఇందులో మనం బేసిక్గా ఈ పర్టికులర్ సెల్ అంతా వర్క్ అవ్వాలంటే కొంత ఎనర్జీ కావాలి కదా. సో ఈ ఎనర్జీ ఎవరు ఇస్తారంటే మైటోకాండ్రియా ఇస్తుంది అనమాట. సో మైటోకాండ్రియాలో మనకి ఆ మైటోకాండ్రియాకి సపరేట్గా ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది అనమాట. ఈ ఫంక్షనాలిటీ ద్వారా ఏం చేస్తుంది అంటే ఆ పర్టికులర్ సెల్ అంతా వర్క్ అవ్వడం కోసం పవర్ ఇస్తుంది అనమాట, ఎనర్జీ ఇస్తుంది అనమాట అక్కడ. సో దాని తర్వాత మనం న్యూక్లియస్ కోసం మాట్లాడదాం. సో ఈ న్యూక్లియస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద సెల్ అనమాట. ఈ న్యూక్లియస్లో మనకి ఏముంటుంది అంటే మనం ఆడుకున్నాం కదా ఇందాకలో, ప్రోటీన్ అనేది ఈ సెల్ ఏం చేస్తుందంటే ప్రోటీన్ని తయారు చేసే ఒక ఫ్యాక్టరీ అనుకున్నాం కదా. సో ఈ ఫ్యాక్టరీకి పవర్ ఎవరు వస్తున్నారో మైటోకాండ్రియా ఇస్తుంది. సో దాంతోపాటు ఆ ప్రోటీన్స్ తయారు చేయాలి అంటే ఆ ప్రోటీన్ ఎలా ఉండాలి, ఆ పర్టికులర్ ఆర్గాన్కి ఆ ప్రోటీన్ ఫార్ములా ఏంటి అనేది ఎవరు ఇస్తారు అంటే ఈ న్యూక్లియస్లో ఉన్న డిఎన్ఏ ఇస్తుంది అనమాట. ఆ డిఎన్ఏ కోసం మనం స్టడీ చేస్తే జీన్ ఎడిటింగ్ మనం చేయొచ్చు అనమాట. ఆ డిఎన్ఏలోనే ఏముంటుంది అంటే ఆ ఆర్గాన్ తాలూకు అంటే ఏ ఆర్గాన్ ఎలా వర్క్ అవ్వాలి, దాని తాలూకు ఫంక్షనాలిటీ ఏంటి, దాని కలర్ ఏంటి, దాని టెక్స్చర్ ఏంటి. సో అట్లాంటివంత ఫార్ములా అందులో నిక్షిప్తమై ఉంటుంది అనమాట. దానికోసం మనం స్టడీ చేస్తే జీన్ ఎడిటింగ్ మనం చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ డిఎన్ఏ అసలు డిఎన్ఏ ఫుల్ ఫామ్ ఏంటి? సో డిఎన్ఏ ఫుల్ ఫామ్ ఏంటంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అనమాట. అంటే ఇది కూడా ఒక కెమికల్ అనమాట, కెమికల్ కాంబినేషన్. సో ఈ డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే ప్రోటీన్ సింథసైజ్ చేయడం కోసం ఒక డైరెక్షన్ ఇస్తుంది అనమాట. సో ఆ డైరెక్షన్ ఇందులో ఉంటుందన్నమాట. న్యూక్లియస్లో నిక్షిప్తమై ఉంటుందన్నమాట. దాన్ని మనం స్టడీ చేస్తే దాన్ని బేస్ చేసుకొని ప్రోటీన్స్ తయారు చేయాలన్నమాట. సో ప్రోటీన్స్ అంటే ఏమీ లేదు. ప్రోటీన్స్ అంటే ఏంటంటే
ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ అనమాట. సో ఎమినో యాసిడ్స్ ఏవైతే మనం ఫుడ్లో తీసుకుంటామో ఆ యాసిడ్స్తో కాంబినేషన్నే మనం ఏమంటాం అంటే ప్రోటీన్స్ అని అంటాం అనమాట. అంటే మన కలర్ కానీ ఐ కలర్ కానీ లేదా హెయిర్ కలర్ కానీ కావాలంటే వాటి ప్రోటీన్స్ మనకి అవసరం అనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ హిమోగ్లోబిన్ అనేది కూడా ఒక ప్రోటీనే మనకి. సో ఈ హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది, బ్లడ్ ద్వారా మనకి బ్లడ్ వెసల్స్ నుంచి ఆక్సిజన్ని మనకి తీసుకొని వెళ్తుంది డిఫరెంట్ పార్ట్స్కి కదా. సో అట్లా ఏంటంటే హిమోగ్లోబిన్ కూడా ఒక ప్రోటీనే. అలాంటి ప్రోటీన్స్ లేదంటే ఎంజైమ్స్ ఉంటాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో హార్డ్ ఫుడ్ తింటున్నాం, బాడీలో హార్డ్ ఫుడ్ తిన్నప్పుడు దాన్ని ఏంటంటే మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్ కింద డివైడ్ చేయాలంటే మనకి ఎంజైమ్స్ ఉండాలన్నమాట. సో ఈ ఎంజైమ్స్ కూడా మనకి ఏంటంటే ప్రోటీన్స్తోనే తయారవుతాయి అన్నమాట. సో ఇట్లా ఏంటంటే మనకి సెల్లో ఈ సెల్ ఏం చేస్తుందంటే ఈ ప్రోటీన్స్ అన్నింటినీ కుక్ చేస్తుంది. ఈ ప్రోటీన్స్ని సెల్ ఎలా కుక్ చేస్తుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను మాట్లాడినట్టు ఈ న్యూక్లియస్లో మనకి ఏముంటుందని చెప్పాను, న్యూక్లియస్లో మనకి ఈ పర్టికులర్ ప్రోటీన్స్ తయారీతో కోడ్ ఉంటుందని చెప్పాను కదా. ఈ కోడ్ ఏంటంటే స్టడీ చేసి మనకి ఏంటంటే సెల్ అంటే ఆ న్యూక్లియస్ బయట ప్రోటీన్స్ కుక్ అవ్వాలన్నమాట, ప్రోటీన్ సింథసైజ్ జరగాలి. సో మరి అలా జరగాలంటే న్యూక్లియస్లో ఉన్న ఈ డిఎన్ఏతో ఫార్ములా న్యూక్లియస్ నుంచి బయటికి రావాలి. కానీ డిఎన్ఏలో ఉన్న ఈ న్యూక్లియస్లో ఉన్న డిఎన్ఏ బయటికి రావడం జరగదు అన్నమాట. సో అందుకని ఏమవుతుందంటే న్యూక్లియస్ లోపల న్యూక్లియోలస్ అని ఉంటుందన్నమాట. ఈ న్యూక్లియోలస్ ఏంటంటే రైబోసోమ్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ రైబోసోమ్స్ ఏంటంటే మనకి ఈ ఎండోప్లాస్మిక్ రెక్టిక్యులం అని ఉంటుంది అనమాట. మనకి ఇంకొక ఆర్గనల్ మనకి సెల్లో ఆ ఎండోప్లాస్మిక్ రెక్టిక్యులం మీద వెళ్ళి పడుతుంది అనమాట. సో ఇదేంటంటే ఈ రైబోసోమ్ ఏం చేస్తుందంటే బేసిక్ వర్క్ ఏం చేస్తుంది, రైబోసోమ్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ప్రోటీన్స్ని బేసిక్గా తయారు చేసేది ఈ రైబోసోమే అనమాట. సో ఇప్పుడు రైబోసోమ్ ప్రోటీన్స్ కుక్ చేయాలి. ఓకే, సో దీన్ని మనం ఆర్ఎన్ఏ అంటాం అన్నమాట. ఈ రైబోసోమిక్ ఆర్ఎన్ఏ మనకి ఏం చేస్తుంది అంటే ప్రోటీన్స్ని బేసిక్గా కుక్ చేస్తుంది. ఎక్కడ కుక్ చేస్తుంది, ఈ ఎండోప్లాస్మిక్ రెక్టిక్యులం దగ్గర కుక్ చేస్తుంది అనమాట. సో ఈ ఎండోప్లాస్మిక్ రెక్టిక్యులం మీద అసలు ఎండోప్లాస్మిక్ రెక్టిక్యులం ఏం చేస్తుందో కూడా మనం మాట్లాడదాం. బట్ ఈ రైబోసోమ్ బేసిక్గా ఏం చేస్తుంది అంటే ప్రోటీన్ని సింథసైజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ రైబోసోమ్కి ఏం కావాలి, డిఎన్ఏతో ఫార్ములా కావాలి. సో డిఎన్ఏలో ఉన్న ఫార్ములా తెలిస్తే కానీ రైబోసోమ్ వర్కౌట్ చేయలేదు. అందుకే ఏం చేస్తుంది అంటే మన న్యూక్లియస్లో మనకి ఏంటంటే ఆర్ఎన్ఏ అని ఉంటుంది అనమాట. సో ఆర్ఎన్ఏ ఏంటంటే రైబోన్యూక్లిక్ యాసిడ్ అనమాట. సో ఈ రైబోన్యూక్లిక్ యాసిడ్ అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్ పాలిమర్ అని ఉంటుంది అనమాట. ఎంజైమ్ అనమాట ఇది. అంటే ఎంజైమ్ అనేది మనల్ని ప్రోటీన్ నుంచి తయారవుతుంది అనుకున్నాం కదా. సో ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే డిఎన్ఏ తాలూకా బ్లూ ప్రింట్ని తయారు చేస్తుంది. ఎక్కడ తయారు చేస్తుంది, న్యూక్లియస్లో ఉన్న ఈ పర్టికులర్ ఈ ఆర్ఎన్ఏ పాలిమర్స్ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి దాన్ని న్యూక్లియస్ నుంచి బయటికి పంపిస్తుంది అనమాట. దాన్ని మనం ఏమంటాం అంటే ఎంఆర్ఎన్ఏ అంటాం అన్నమాట. సో ఈ ప్రాసెస్ అంటే మనకి అక్కడున్న ఏదైతే మనకి ఆ పర్టికులర్ డిఎన్ఏ ఉందో దానికి మనం డూప్లికేట్ చేస్తాం కదా, దాన్ని మనం ఏమంటాం అంటే ట్రాన్స్క్రిప్షన్ స్క్రిప్ట్ అంటాం అన్నమాట. ట్రాన్స్క్రిప్షన్ స్టెప్ అంటాం. ట్రాన్స్క్రిప్ట్ చేసింది ఎవరు చేశారు, ఆర్ఎన్ఏ చేసింది. అంటే ఆ పర్టికులర్ దగ్గర ఉన్న ఆర్ఎన్ఏ ఎంజైమ్ ఏం చేసింది, పాలిమర్ దానికి డూప్లికేట్ తయారు చేసి ఎంఆర్ఎన్ఏ అనే అసలు మెసెంజర్ ద్వారా అంటే ఎంఆర్ఎన్ఏ ద్వారా ఎక్కడ పంపిస్తుంది అంటే రైబోసోమ్ దగ్గర పంపిస్తుంది అనమాట. సో ఇప్పుడు రైబోసోమ్ ఏం చేయాలి, ప్రోటీన్స్ని కుక్ చేయాలి. సో మరి రైబోసోమ్ ప్రోటీన్స్ కుక్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఎమినో యాసిడ్స్ కావాలి. సో ఎమినో యాసిడ్స్ ఎక్కడ ఉంటాయంటే మన సైటోప్లాజం అనుకున్నాం కదా, ఒక జెల్లీ లాంటి ఒక లిక్విడ్ ఫార్మేట్ అనమాట. దాంట్లో మనకి ఏముంటాయంటే టీఆర్ఎన్ఏస్ ఉంటాయన్నమాట. సో ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏస్ అనమాట. ఈ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏస్ ఏం చేస్తాయంటే రైబోన్యూక్లిక్ యాసిడ్స్ ఎమినో యాసిడ్స్ని తీసుకొస్తాయి అన్నమాట. సో ఈ ఎమినో యాసిడ్స్ ఏం చేస్తాయంటే ఈ పర్టికులర్ రైబోసోమ్ దగ్గరకు వచ్చి ఆ ఫార్ములాలో ఎక్కడైతే ఆ ఎమినో యాసిడ్స్ సెట్ అవుతాయో ఆ ప్లేసుల్లో పెట్టేస్తే అప్పుడు ఒక ప్రోటీన్ తయారవుతుంది అనమాట. సో ఈ తయారైన ప్రోటీన్ ఎక్కడ ఉందనుకున్నాం మనం, ఎండోప్లాస్మిక్ రెక్టిక్యులం మీద ఉంది కదా. సో ఈ ఎండోప్లాస్మిక్ రెక్టిక్యులం ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ ప్రోటీన్స్ని గోల్గి బాడీలోకి పంపిస్తుంది అనమాట. సో ఈ గోల్గి బాడీ ఏం చేస్తుంది అంటే ఆ పర్టికులర్ సెల్కి అవసరమైనట్టుగా ఆ పర్టికులర్ ప్రోటీన్స్ అన్నిటిని తయారు చేసి
ఆ పర్టికులర్ సెల్స్ వర్క్ అయ్యేలాగా చేస్తుందన్నమాట. సో ఇట్లా ఏంటంటే ఒక స్మాల్ ఫ్యాక్టరీయే సెల్లో మనకి సెల్లో వర్క్ అవుతుందన్నమాట. సో ఇట్లా ఏంటంటే మనం ఈ డిఎన్ఏ అంటే ఏంటి, డిఎన్ఏ ఎలా మన ప్రోటీన్స్ సింథసిస్ చేస్తాయి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే ఆ డిఎన్ఏని మనం ఎలా ఎడిట్ చేయాలి, ఎడిట్ చేయడానికి టూల్స్ ఏమైనా ఉన్నాయా, టూల్స్ ఉంటే ఆ టూల్స్ ఏంటి అంటే వాటి కోసం మాట్లాడదాం. బేసిక్గా ఈ డిఎన్ఏని ఎడిట్ చేయడం కోసం రీసెంట్గా వచ్చిన టూల్ CRISPR-Cas9 అనే ఒక టూల్ అనమాట. సో ఈ CRISPR-Cas9 అనే ఒక టూల్ అసలు ఎవరు క్రియేట్ చేశారు, అసలు ఎలా తయారైంది, దాన్ని ఎలా కనిపెట్టారు, అలాంటి విషయాలన్నీ మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో దాట్ మనకి ఏమర్థం అవుతుంది అంటే ఆ పర్టికులర్ డిఎన్ఏని మనం ఎలా ఎడిట్ చేయగలమో బేసిక్గా ఒక ఐడియా వస్తుంది. థ్యాంక్స్ అలాట్. జై హింద్.